తులారాశి వాళ్ళకి 2026వ సంవత్సరంలో ఏ విధంగా కనబడుతుందో మనం చూస్తే కనుక గురువు అనేటువంటి గ్రహము తులారాశి వాళ్ళకి సంవత్సరాంతము కూడా 9, 10, 11 హౌసెస్ అయినటువంటి మిథున, కర్కాటక, సింహరాశిలో ట్రావెల్ చేస్తారండి. దీని మూలకంగా అఖండమైనటువంటి రాజయోగం తులారాశి వాళ్ళు చూడబోతున్నారని చెప్పొచ్చు. ఇయర్ ఫస్ట్ హాఫ్లోనే జూన్ 1వ తారీఖు దాకా 9వ స్థానంలో గురుడు ఉంటారు కాబట్టి ధనలాభాలు కలిగేటువంటి అవకాశాలు చాలా బాగుంటాయి. సిబిలింగ్స్తో ఉండేటువంటి తగువులన్నీ కూడా సాల్వ్ అవుతాయి. అప్పుల బాధ నుంచి బయటికి రావడం కానీ, శుభకార్యాలు జరగడం కానీ, వివాహ ప్రయత్నాలు అనుకూలించడం కానీ, గౌరవ మర్యాదలు అనేటువంటివి చూడడం కానీ, సంతానం విషయంలో శుభవార్తలు అనేటువంటి యోగం కానీ చాలా బాగుంటుందండి. అయితే ఆ పీరియడ్ ఆఫ్ టైంలోనే ఇంకా బాగుండేటువంటి పీరియడ్ ఆఫ్ టైం మార్చి 17 దగ్గర నుంచి ఏప్రిల్ 17 దాకా రవి 6వ స్థానంలో యోగిస్తారండి. దీని మూలకంగా మంచి ఆరోగ్యం, మంచి ప్రమోషన్లు, కెరీర్ గ్రోత్ అనేటువంటిది తప్పకుండా చూస్తారు. అయితే జూన్ 1వ తారీఖు దగ్గర నుంచి అక్టోబర్ 31 దాకా గురువు అనేటువంటి ఆయన 10th హౌస్ అయినటువంటి కర్కాటకంలోకి వస్తారండి. దీని మూలకంగా ఆ టైంలో ఉద్యోగంలో ఇబ్బందులు, చికాకులు, మార్పులు అనేటువంటివి జరగడం, ధన నష్టం జరగడం, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి చూడడం ఖచ్చితంగా జరుగుతుంది. లేనిపోని విషయాల్లో తలదూచిన తర్వాత అప్పులు అనేటువంటివి జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈవెన్ ఆ పీరియడ్ ఆఫ్ టైంలో కూడా మీకు జూలై 17 దగ్గర నుంచి సెప్టెంబర్ 17 దాకా రవి అనేటువంటి ఆయన 2 months రాజయోగం ఇస్తున్నారండి. దీనివల్ల కెరీర్ గ్రో అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఉద్యోగంలో ప్రమోషన్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మంచి పేరు తెచ్చుకోవడానికి, మంచి ఆరోగ్యం సంపాదించుకోవడానికి ఛాన్సెస్ అనేటువంటివి చాలా ఎక్కువ ఉంటాయి. అయితే మళ్ళీ తిరిగి నవంబర్ 1వ తారీఖు దగ్గర నుంచి డిసెంబర్ ఎండ్ దాకా గురువు అనేటువంటి ఆయన లాభస్థానమైనటువంటి సింహరాశిలోకి ఎంటర్ అవుతారు కాబట్టి మళ్ళీ గురుబలం అనేటువంటిది పెరుగుతుంది. నూతన అవకాశాలు అనేటువంటివి అనుకూలిస్తాయి. శుభకార్యాలు అనేటువంటివి జరుగుతాయి. ప్రాపర్టీస్ అనేటువంటివి కొనుగోలు చేయడం కానీ, విదేశీ యోగాలు అనుకూలించడం కానీ, మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వ్యక్తులతో పరిచయాలు రావడం కానీ చాలా బాగుంటుంది. ఈవెన్ ఆ టైంలో డిసెంబర్ మాసం అంతా కూడా మీకు రవి అనేటువంటి ఆయన యోగిస్తారండి. ఇక్కడ 6వ స్థానంలో శని యోగించడం తులారాశికి ఎన్ని కలిసి వస్తున్నాయి అంటే, రవి అనేటువంటి ఆయన ప్యారలల్లీ గురుడితో పాటు యోగిస్తూ ఉన్నారు. 6వ స్థానంలో శని సంవత్సరాంతము యోగించడం వల్ల మంచి ఆరోగ్యం, శత్రు బాధల నుంచి బయటికి రావడం, అప్పుల బాధ నుంచి బయటికి రావడం తప్పకుండా కనబడుతుంది. రాహు అనేటువంటి ఆయన మాత్రం ఇయర్ ఎండ్ దాకా 5th హౌస్లో ఉంటారు కాబట్టి ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. మీ పిల్లల యొక్క సంతానం యొక్క ఆరోగ్యం విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. అండ్ కేతు అనేటువంటి ఆయన సంవత్సరాంతము కూడా మీకు అనుకూలిస్తారు. మంచి పీస్ ఆఫ్ మైండ్, హ్యాపీనెస్ అనేటువంటిది, శుభకార్యాలు జరగడం, ట్రాన్స్ఫార్మింగ్ ఇయర్గా, ఒక గోల్డెన్ ఇయర్గా తులారాశి వాళ్ళకి 2026వ సంవత్సరం ఉండబోతోంది. మేజర్లీ చెప్పాలి అంటే రాహు యొక్క దోషం పోవడానికి వనదుర్గా మహావిద్యా హోమము కానీ, చండీ హోమం కానీ తప్పకుండా చేయించండి. మంచి శుభ ఫలితాలు అనేటువంటివి చూస్తారు.